ప్రైజ్ లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదం కొరకై దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 121వ కీర్తన 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఈ వాక్యం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మన జీవితంలో ఎన్నో అపాయాలు, ప్రతి చెడు, ప్రతి దుష్ట శక్తి, ప్రతి అనర్థం నుండి దేవుడు మనల్ని సంపూర్తిగా రక్షించే దేవుడిగా ఉన్నాడు. ఇది వాగ్దానంతో కూడినటువంటి చక్కటి వచనముగా మనకు కనబడుతుంది. అంటే మనం ఆరాధించేటువంటి దేవుడు యేసయ్య. ఆయన నీకు రక్షకుడుగాను, ఆయన నీకు కాపరిగాను, కవచముగాను నీతో ఉంటాడు. మన చుట్టూ ఎన్నో అదృశ్యమైనటువంటి ప్రమాదాలు మన ఎదుట పొంచి ఉంటాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా ఎన్నో ప్రమాదాలు మన చుట్టుపక్కల ఉంటాయి. ఎన్నో అనారోగ్యాలు కూడా పొంచి ఉన్నాయి. ఎన్నో వైరస్లు కూడా పొంచి ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో ఒక మనుషుడు బయటికి వెళ్ళి తిరిగి వస్తాడో లేదో గ్యారంటీ లేనటువంటి రోజుల్లో మనమున్నాం. ఇటువంటి సందర్భాల్లో అదృశ్యమైనటువంటి కంచె ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితంలో వేయగలడు. ఎవరైతే యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో అటువంటి కుటుంబాలను దేవుడు కాపాడే వ్యక్తిగా ఉంటాడు ఆయన. కాబట్టి నిత్యంగా ఈరోజైనా ఈ వాక్యం వింటూ ఉండగా నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీకు కలిగిన వాటన్నిటి చుట్టూ నా ప్రభు అగ్ని ప్రాకారముగా ఉండునుగాక. ఆమేన్.